సో డివిఎస్ గారు ఏంటి ఎలా చూడాలి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ చూడలేదు. ఓ నెలకు ఒక ప్రెస్ మీట్ పెడితేనో లేదంటే ఆవురు అని చెప్పేసి అటు మీమర్స్ కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు చూస్తున్నారు. కానీ ఇటీవల చూస్తుంటే మండే ఒకటి, ట్యూస్డే ఒకటి, వెనస్డే ఒకటి, రోజుకు ఒక ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే నేతలతో మీటింగ్స్ కావచ్చు జరుగుతూ వస్తున్నాయి. స్థానిక ఎన్నికల భయం పట్టుకుందా? గతంలోనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవం కాకపోతే చీటీ కట్ అన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఏకగ్రీవం అయితే మనకు మీ యొక్క టికెట్ ఉండదని చెప్పేసి అంటున్నాడు. ఏంటి ఫ్రస్ట్రేషన్లో పెడుతున్న మీటింగ్స్ అంటే ఏం చెప్తారు? జగన్ నోట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వస్తే ఫ్రీ అనేది గిలగిల కొట్టుకుంది, ఫెయిర్ అనేది కింద పడి దొల్లింది. అంటే ఇప్పుడు నా నోటి వెంట ఈ మాటలు వస్తే ఇక మరి ఆ ఎలక్షన్స్ వాటి పరిస్థితి, అతను పోలీసుల గురించి లేకపోతే చంద్రబాబు వీళ్ళను రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టిస్తారు, విధ్వంసం చేస్తారని ఇతను మాట్లాడుతుంటే, వర్లరామయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు రిలీజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికలు 1145 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ. అంటే పీకపై కత్తి పెట్టి నామినేషన్ ఉపసంహరించుకుంటావా చస్తావా? ఎన్ని? 1145 అంట, 48 కిడ్నాపులు అంట, 3 మర్డర్లు అంట, 6 హత్యా యత్నాలంట, ఒక 182 ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఒక 260 భౌతిక దాడులు, ఒక లిస్టు వదిలేడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, అసలు ఎన్నికల అధికారి మీద కేసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, నాకు ఈ రాష్ట్రంలో భద్రత లేదు, నా కుటుంబ సభ్యులకు భద్రత లేదు అని ఆయన తెలంగాణలో తలదాచుకునే పరిస్థితి. కేంద్రం నుంచి భద్రత అడిగాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను ఉపయోగించుకున్న పోలీసు విధానం చూసి ఈసీ భయపడిపోయాడు. ఇతను ఇప్పుడు పోలీసుల గురించి, పోలీసులను చంద్రబాబు వాడతాడు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 16 ఏళ్ళు, అనేక స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన జరిపాడు. ఇది 4.0. అంటే ఇప్పటికే ఆయన జరిపిన 3 లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, జగన్మోహన్ రెడ్డి జరిపిన ఎలక్షన్ ఎలా జరిగింది. ఎవరైతే నామినేషన్ వేస్తారు అనుకున్నారో వాళ్ళింట్లో మద్యం సీసాలు పెట్టించాడు. ఏదో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాల్లోనో ఎక్కడో చూసాం, తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరో అతను నామినేషన్ వేస్తాడని చెప్పగానే వాళ్ళ ఇంట్లో 3rd ఫ్లోర్లోకి ఎక్కి పోలీసులే పెట్టారు. విజువల్స్, సీసీ కెమెరా ఫుటేజ్లు అప్పట్లో బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు పోనీ సరే ఇతను మగాళ్ళని నామినేషన్ వేయనట్లేదు కదా అని చెప్పి ఆడాళ్ళతో వేయిద్దామని వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళు వెళ్ళి నామినేషన్ వేయటానికి వెళ్తే, అరే బ్లౌజ్లో నామినేషన్ పేపర్లు దాచుకుని వెళ్ళే పరిస్థితి, అవి కూడా లాక్కుంటారా? భార్యతో నామినేషన్ వేయించడానికి ఒకడు వెళ్తే అతను తల బగల కొట్టారు. ఆ అంజిరెడ్డిది తెలిసిందే కదా, పుంగనూరులో అంజిరెడ్డి తాత ఎవరో అసలు తొడగొట్టి నామినేషన్ వేసాడు. ఏంటి ఎవడరా నన్ను ఆపేదని. పుంగనూరు మొత్తం స్వీప్, 100% ఏకగ్రీవాల్. మాచర్ల మొత్తం స్వీప్, 100% ఏకగ్రీవాల్. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఏకగ్రీవం చేయకపోతే టికెట్ ఇవ్వనంటావు, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఊడిపోతేనేమో ఏకగ్రీవం చేస్తే టికెట్ ఇవ్వనంటావు. ఎందుకు నీ టికెట్? నీ టికెట్ ఎందుకు? ఏకగ్రీవం చేసినా ఏకగ్రీవం చేయకపోయినా అసలు టికెట్లకి దానికి ముడిపెట్టడం ఏంటి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏకగ్రీవం అయితే గ్రామానికి ఇంత, వార్డుకి ఇంత అని ప్రోత్సాహకాలు ప్రభుత్వం పెట్టింది, కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. మీ గ్రామంలో గొడవలు లేకుండా వర్గాలన్నీ ఏకమై చక్కగా శాంతి సమన్వయం, మీరు కనుక ఏకగ్రీవం చేసుకోండి, మీకు ఇట్లా పలానా ఒక 25,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం అని ఒక చక్కటి నగదు ప్రోత్సాహకాలు, అభివృద్ధి పనులు ఇంత ప్రయారిటీ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఏంటి
ఎలక్షన్ జరగాల్సిందే, కొట్టుకు చావాల్సిందే, రక్తపాతం జరగాల్సిందే, తలలు పగలాల్సిందే, హత్యలు చేయాల్సిందే. ఆనందమా? రాక్షస ఆనందం అంటారు దీన్ని. ఏమంటారు? ఇవాళ అభివృద్ధి కోరుకుంటున్నాయి పల్లె సీమలు, ఇవాళ పట్టణాలు అభివృద్ధి కదా వాళ్ళు కోరుకునేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మనం చూసాం ఈ 2 ఏళ్లలో పల్లె పండగ 1.0 అన్నాడు, పల్లె పండగ 2.0 అన్నాడు 2వ సంవత్సరం మళ్ళా. అరే 5 ఏళ్ళు 5 పల్లె పండగలు చేస్తానంటూ అటు రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున, ఇటు భవనాల నిర్మాణం, గ్రామాల్లో చేతి నిండా పని. అసంఘటిత కార్మికులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు లేక సూసైడ్ చేస్తూ చచ్చిపోయారు. అవును, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా మారుమూల అడవుల్లో కూడా రోడ్లు ఎలా వేస్తున్నారు మనం చూస్తూ వస్తున్నాం. అరే అంబులెన్స్ అనేది తెలియని తండాకి మొదటిసారి అంబులెన్స్ తెప్పించాడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఊరేగిచ్చారు. అవును, ఆయన ఏదో అక్కడ గిరిజన గూడెంలో చూశాడు, వాళ్ళంతా పాపం ఆయన వెంట పరిగెత్తుతూ చెప్పులు లేకుండా ఏదో పరిగెత్తుంటే వాళ్ళకి చెప్పులు పంపించాడు, పాదరక్షలు అయ్యో. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మొత్తం పంచాయతీలని కబ్జానా, భూముల కబ్జా. ఆ రోజు మనం చూసాం, ఏదో ఊరంట, ఆ ఊరు మొత్తం మింగేశాడు. అదే జమీందారీ భూములు 1000 ఎకరాలు ఉంటాయి, ఏదో రాగాలపల్లి ఏదో ఉంది ఆ ఊరు మింగాడు ఆయన. అంటే అక్కడ అసలు ఆ ఉండే ప్రజలు రైతులు ఎవ్వరికి సెంటు భూమి లేదు, మొత్తం ఆయన బినామీలు కుటుంబీకులు భూ బకాసురులుగా మారి అటు పట్టణాల్లో ఇటు గ్రామాల్లో భూ కబ్జాలు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళా నేను నామినేషన్లు ఇప్పించి మళ్ళా నేను పోటీ చేసి ఏం చేద్దామని, జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలి. అతను ఒకటి కుట్ర. దీని వెనుక రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాజకం సృష్టించి, అశాంతి రేకెత్తించి, జనంలో అభద్రత పెంచి, లేని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. సార్, వర్లరామయ్యకి సంబంధించి మీరు ఇప్పుడు ఒక లిస్టు చదివారు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో ఇలాంటివన్నీ జరిగాయని చెప్పి. సో ఇలాంటి జరిగే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపడుతున్నాడా, లేదా ప్రజలే మనం చీకరించేశారు కాబట్టి ఏంటి అని పరిస్థితి అని చెప్పి భయపడుతున్నా అంటే ఏం చెప్పి? అక్కడ ఉన్నది చంద్రబాబు, ఆయన వల్ల నీకు ఇబ్బంది ఏముంటుంది? ఆయన ధర్మరాజు, ఆయన వల్ల ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇప్పుడు అందరూ అంటోంది అదే కదా, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేదేంటి, ఇంతవరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదేంటి, తెలుగుదేశంలోనే అసలు వాళ్ళని నిలదీస్తుంటే ఇప్పుడు వాళ్ళ వల్ల నా కార్యకర్తల మీద కిడ్నాపులు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయని ఇతను భయపడాల్సిన పనే ఉంది. జగన్ వల్లే జనానికి భయం తప్ప, ఆయన పాలనలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనం వల్ల జగన్కి భయం ఏముంటుంది. ఇక్కడ ఏంటంటే నేను కుట్ర అంటోంది ఏంటంటే, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో పరిపాలన ట్రాక్ ఎక్కింది. కేంద్రం గతంలో ఎప్పుడూ లేనంతగా నిధులు ఇస్తున్నాయి. ఒక్క అర్బన్ లోకల్ బాడీస్, ఇప్పుడు రేపొద్దున 125 స్థానిక సంస్థల ఎన్నికలు పట్టణాల్లో, అటు ఏది కార్పొరేషన్స్, ఇటు మున్సిపాలిటీస్, ఇటు నగర పంచాయతీ ఎన్నికలు బ్రహ్మాండంగా ఇవాళ ఒక 14,000 కోట్లతో జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఒక 40,000 కోట్లు ఇప్పుడు రాబోతున్నాయి. ఇది 43,000 కోట్లతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్లో కన్స్ట్రక్షన్, అటు డ్రైనేజ్ కానీ, ఇటు రోడ్స్ కానీ, ఇటు బిల్డింగ్స్ కానీ, వట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరే, డ్రింకింగ్ వాటర్ కానీ. అరే జల్ జీవన్ మిషన్ ఒకటి. నీకు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది జేజేఎం. జేజేఎం అంటే మళ్ళీ జగన్ మిషన్ అంటావు. జల్ జీవన్ మిషన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్ మిషన్ చేసి పారేశాడు. రాజ్నాథ్ సింగ్ వదిలిపెట్టాడు. ఏమని 22,000 కోట్లు ఇచ్చాం కేంద్రం నుంచి ఒక్క జల్ జీవన్ మిషన్కి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వాడుకోలేకపోయాడు. 2,000 కోట్లు కూడా తీసుకోలేదు, మురిగిపోయినాయి. అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేసి ఆ మురిగిపోయిన 20,000 కోట్లలో 15,000 కోట్లు తెచ్చుకున్నారు.
ఇవాళ జల్ జీవన్ మిషన్ బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. అవును. పులివెందులకు నీళ్ళు ఇచ్చారు. నిన్న చూసారా అసలు దాని మీద అసలు వైరల్ అవుతారు. ఏది పులివెందులకు నీళ్ళు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటూ ఎక్కడ జగన్. ఇప్పుడు అసలు పులివెందుల ఏకగ్రీవాలు అవుతాయంట. ఇప్పుడు రేపు పొద్దున్న జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏకగ్రీవం అయితే టికెట్ కట్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ టికెట్ ఎవరిది కట్ అవుద్ది? జగన్దే కట్ అయింది. గతంలో మనం చూసుకుంటే జెడ్పీటీసీ ఏదైతే పులివెందులకు సంబంధించి అది కూడా కంప్లీట్గా డిపాజిట్లు కూడా కోల్పోయారు. అప్పుడే టికెట్ కట్ అవ్వాల్సింది కదా సార్. మరి ఒంటిమిట్ట, పులివెందుల, ఇప్పుడు రేపు పొద్దున పులివెందుల మొత్తం గనక కూటమి స్వీప్ చేస్తే ఇక జగన్ ఎక్కడ? జగన్ టికెట్ కట్ అంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.